నిర్మల్ జిల్లా భైంసా పట్టణ శివార్లోని నాగమ్మ ఆలయ హుండీలోని నగదును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. అంతేకాకుండా ఆలయంలోని విగ్రహాలు సైతం ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ పరిసరాలు పరిశీలించారు. గత కొన్నేళ్ల నుంచి ప్రతి ఏటా నాగపంచమి రోజున వేలాది మంది భక్తులు నాగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఎంతో ప్రతిష్ట ఉన్న నాగదేవత ఆలయంలో చోరీకి పాల్పడ్డ వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బోక రోడ్డుకు ఉన్న నాగదేవత గుడిలో దుండగులు గల్లను పగలగొట్టడం జరిగింది. అలాగే విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు మన మైసా నగరంలో మహారాష్ట్ర రోడ్డు మాంజ్రి గ్రామం వద్ద మన నాగదేవత గుడిలో దుండగులు హుండీ పగలగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని హిందూ వాహిని తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ ఇక్కడ పొలంలో ఉన్నటువంటి యజమానులు కానీ దీన్ని అభివృద్ధిపరిచి భక్తులకు అండగా నిలబడాలని దేవుణ్ణి కొలుస్తూ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నాగుల పంచమి నాడు ఎంతో ఘనంగా జాతరను నిర్వహిస్తారు. కాబట్టి మనము శివుని మెడలో ఉన్నటువంటి నాగసర్పాన్ని ఎంతగా భక్తిగా భావిస్తామో అలాంటి దేవాలయంలో ఇలాంటి అశుభము జరగడం చాలా బాధాకరమైన విషయము. ఈరోజు మార్నింగ్లో నాగదేవత దేవాలయంలో దొంగతనం జరిగింది. దొంగవాడు అక్కడ హుండీకి బ్రేక్ చేసి దొంగతనం చేశాడు. హుండీ అక్కడ ఫ్లోర్లో అటాచ్డ్ ఉంటుంది. అది రిమూవ్ చేసిన సమయంలో అక్కడ ఫ్లోర్కి కూడా డ్యామేజ్ వచ్చింది. దీని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ వచ్చి ఇంపార్టెంట్ క్లూస్ కూడా కలెక్ట్ చేశారు. మన దగ్గర ఇప్పుడు 2 సస్పెక్ట్స్ ఉన్నారు. వాళ్ళు మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరైనా దొంగవాడు ఉండవచ్చు. కానీ ఏదైతే ఈరోజు మన మైసా నగరంలో